ఆదికాండం 2వ అధ్యాయం. ఆదికాండం 2వ అధ్యాయం. నాయన 5వ వచనం అయిపోయిందా? అవలేదా? చూడండి నాయన. 6వ వచనం కూడా అయిపోయిందా? 8వ వచనం ఆదికాండం 2వ అధ్యాయం. 6వ వచనం అయిపోయింది. 6వ వచనం అయింది నాయన. 7 ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని వ్రాయబడింది. వ్రాయబడినది దేవుడు చేయగా వ్రాయబడినది అని అర్థం. మనుషులు చేసినది మనుషులు రాసుకున్నప్పుడు, దేవుడు చేసినది దేవుడు రాశాడు, వ్రాయించాడు. మనుషులు చేసినది మనుషులు రాశారు. ఒక బిల్డింగ్కి ఏ సైజు ఇనుము రాడ్స్ వాడాలో అనేది ఒక స్ట్రక్చరల్ ఇంజనీరు చెప్తాడు. ఒక డ్యామ్కి ఏ సిమెంట్ వాడుతున్నాం, ఎన్ని పాళ్ళు వాడుతున్నాం అనేది అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్స్ చెప్పాలి. అలాగే దేవుడు చేసిన సృష్టిని గురించి లేదా మానవ ఆకారం గురించి దేవుడే చెప్పాలి. మనుషులు చెప్పింది తప్పు. మనుషులు చెప్పింది క్రీస్తు శకం కొన్ని వందల సంవత్సరాల తర్వాత పుట్టిన చార్లెస్ డార్విన్ కోతి నుండి మనిషి వచ్చాడు అన్నది తప్పు. సోనీ టీవీని డిజైన్ చేసిన వాళ్ళు సోనీ కంపెనీ వాళ్లే చెప్పాలి. పెనాసానిక్ చేసిన వాళ్ళు పెనాసానిక్ కంపెనీ వాళ్ళు చేసిన ఇన్స్ట్రుమెంట్స్, టీవీ కానివ్వండి, సౌండ్ సిస్టమ్ కానివ్వండి, పెనాసానిక్ కంపెనీ వాళ్లే చెప్పాలి. డార్విన్ ఎలా చెప్పాడు కోతి నుండి వచ్చాడని అని శాస్త్రవేత్తలు ఆలోచించలేదు. సమకాలీన శాస్త్రవేత్తలు డార్విన్ కాలంలో ఎవ్వడూ ఆలోచించలేదంటే మతి భ్రమించింది సన్నాసులకని మనకు అర్థమైంది. కలిగించిన వాడు కలిగించిన దాని గురించి వివరణ ఇవ్వగలడు. ఇంతకంటే మరి ఏ లాంగ్వేజ్ వాడాలో నాకు తెలియదు. కలిగించిన వాడు కలిగించిన దాని గూర్చి టోటల్ మాన్యువల్ ఆయనే చెప్పాలి. సృష్టిలో ఎప్పుడో మధ్యలో పుట్టినవాడు, చివరిలో పుట్టినవాడు చెప్పింది రైట్ అని సమాజం నమ్ముతుంది. ఎందుకు నమ్ముతుందంటే థీరీస్ అంటాడు. హ్యూమన్ థీరీస్ ఎంతవరకు సబబు ఆలోచించండి. హ్యూమన్ థీరీస్ మానవ ఆలోచనల నుండి వచ్చిన సిద్ధాంతాలు, శాస్త్రీయ సిద్ధాంతాలు అంటారు వీటిని. ఈరోజు ప్రపంచం దాన్ని నమ్ముతుంది. ఎంతవరకు సబబు? ఎన్నో ఫెయిల్యూర్స్ ఉన్నాయి. నేను చిన్న చిన్న వాటి గురించి మాట్లాడను, పెద్ద పెద్ద విషయాలు ఎత్తుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్, అంతరిక్ష పట్టణం హెవెన్ కనబడింది అన్నారు చాలా ఏళ్ల క్రితం శాస్త్ర ప్రపంచం, ఖగోళ శాస్త్ర ప్రపంచం. అదంతా బోగస్ అని చెప్పాను. బిల్ క్లింటన్ ఆ రోజు అది గొప్ప అనుకున్నాడు. వాడి కాలంలోనే హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్టు ప్రారంభించారు. అది బోగస్ అని చెప్పాను. మీకు తెలుసు, అది సింహగర్జనలో ఉంటుంది. అది ఫెయిల్యూర్ అయిపోయింది. క్లోనింగ్ గురించి చెప్పారు. అది ఫెయిల్యూర్ అయిపోయింది, మీకు తెలుసు, చెప్పాను.
కొలైడర్, జినీవాలో కొలైడర్, గార్డు పార్టికల్ను పట్టుకుంటా ఉన్నారు. వీడి పార్టికలే వీడికి తెలీదు, హిగ్ బోసం గడికి. వాడే కదా శాస్త్రవేత్త. వాడి పార్టికల్ తెలియని వీడికి దేవుడు పార్టికల్ను పట్టుకుంటామని ఈ కొలైడర్ కొన్ని వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలతో చేశాడు. ఫెయిల్యూర్ అయిపోయింది. మీకు తెలుసు కదా. ఇలా స్టవ్ కనిపెట్టాడు, గ్యాస్ సిలిండర్ కనిపెట్టాడు, ఇలాంటి మాటలు, చీప్ మాటలు మాట్లాడకండి. శాస్త్రం అన్న దగ్గర గ్యాస్ స్టవ్ దగ్గరికి వెళ్ళకో. పెద్ద పెద్ద సంగతులు మాట్లాడుకుందాం. పెద్దోళ్ళని చెప్పుకున్నావు కదా, నీ పెద్దరికి ఏదో చూడాలి కదా. కనుక దేవుని పిల్లలారా, మానవ నిర్మాణం గురించి బైబిల్లో రాయబడింది. ఆదికాండం 2:7 మనిషి ప్రకృతిలో తీయబడ్డాడు అని ఉంది అక్కడ. చూడండి 7 నేల మంటితో నరుణ్ణి నిర్మించి. ఎవరు నిర్మించి అంటే ఎవరు? దేవుడు. నిర్మించి అంటే నిర్మాణం, మెగా ఇంజనీరింగ్ స్ట్రక్చర్. మెగా దుబాయ్లో ఖలీఫా కట్టింది 160 అంతస్తులు మెగా నిర్మాణం అనుకున్నాడు. హాలండ్లో సముద్రం భూమి మీదకి రాకుండా అక్కడ ఇంజనీర్లు డిజైన్ చేసిన ఆనకట్టు అనుకుంటున్నారు. ఇవి మెగా స్ట్రక్చర్సా? WST టవర్స్ అని కూల్చి న్యూయార్క్లోనే కూలిపోయిన టవర్స్ మెగా నిర్మాణాలు అనుకుంటున్నారు. ఒక తాజ్మహల్ ఒక వింత అంటున్నాడు, హ్యాంగింగ్ గార్డెన్స్ మరో వింత అంటున్నాడు, గేట్ అంటూ చైనా వాల్ ఒక వింత అనుకుంటున్నాడు. ఇవన్నీ కూడా మనిషి కట్టిన వాటిని మనిషి పొగుడుకుంటున్నాడు అంటే పెద్ద వెధవని అర్థం నా దృష్టిలో. నువ్వు కట్టుకుని నువ్వే పొగుడుకుంటే అందులో గొప్పతనం ఏముంది? నువ్వు కట్టుకున్నావు, నువ్వే పొగుడుకుంటావా? మానవుడు గుర్తించినది మానవ ఆకార నిర్మాణం. రాశాను మీకు సింహగర్జనలో, చూడండి ఒకసారి. మనిషి ఆకారం నిర్మాణం దేవుడు చేశాడు. నిర్మాణం అన్నాడు. నిర్మాణం అన్నాడు అంటే ప్రతిదాన్ని పని అంటారు, వాడుక పదం. పనిలో తేడా ఉంది. ఏ పని? మట్టి చేతులతో కలిపిన పని, పెద్ద పెద్ద ఛానల్స్, బీమ్స్, పెద్ద పెద్ద క్రేన్స్తో 160 అంతస్తుల్లో నిర్మించింది పని. అన్నిటినీ పని అంటారు, కానీ దాన్ని పెద్ద నిర్మాణాలు అంటారు. వీటిని చిన్ని చిన్ని చేతితో కట్టిన కట్టడాలు అంటారు. ఇక దేవుడు చేతులతో కట్టిన నిర్మాణం. విశ్వం అనేది చాలా పెద్దది, మీ అందరికీ తెలుసు. ఎంత పెద్దదని శాస్త్ర ప్రపంచాన్ని అడిగితే మాకు తెలియదు అన్నారు సన్నాసులు. వదిలేయండి వాళ్ళని. ఎంత పెద్దదైనా మనకు కావాలనుకుంటే మీకు అనవసరం అన్నాడు దేవుడు. ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ నక్షత్రాలు లెక్కెట్టొస్తాను, నోర్మి అంటాడు దేవుడు. నీకెందుకు అదంతా? ఒకసారి విమానం తలుపు తీసుకుంటాను, గాలిగా బుర్ర బయటకు పెడతానంటే బుర్ర వాయిగొట్టేస్తారు లోపల. అంటే అలా చెప్తేనే మీకు అర్థం అవుతుంది. మామూలుగా మంచిగా చెప్తే అర్థం చేసుకోలేని అనాగరికులు ఈ నరజాతి, క్రూరులు. బుర్ర తిరుగుడు ఎక్కువ కదా అందరికీ. మనిషి అనేవాడికి బుర్ర తిరుగుడు ఎక్కువ. నువ్వెక్కే విమానం కిటికీ తీయనివాడు, తీస్తే తంతట పట్టుకొని. అలాంటి నక్షత్రాలు ఎక్కెడతావా? సూపర్ మ్యాన్ హీరోయిన్ అడిగింది, నాకు ఒకసారి నక్షత్రాలు చూపించని. అప్పుడు అది తీసుకుని వెళ్ళిపోతారు పైకి. అది కథ. ఇలాంటి కథలు ఎన్నో ఉంటాయి. ఏమంటారు? పిచ్చి కథలు ఇవన్నీ, బేతాళ కథలు. నీ ప్రశ్నకు అర్థం ఉండాలి, నా జవాబుకి అర్థం ఉండాలి. పిచ్చి ప్రశ్నకి పిచ్చి జవాబు చెప్పకూడదు. పిచ్చి ప్రశ్న అడిగేవాడిని నోరు ముయ్యించాలి, మంచి ప్రశ్న అడిగేవాడికి విశదీకరించాలి. వినాలి బాగా. పిచ్చి ప్రశ్న అడిగిన వాడి నోరు ముయ్యించాలి, మంచి ప్రశ్న అడిగిన వాడికి విశదీకరించాలి. దేవుని పిల్లలారా, పని అనగానే మనిషి ఆకారం మట్టితో కుమ్మరవాడు చేసిన బొమ్మ. దీనికి తీనైనా డిస్టర్బెన్స్ వచ్చేది సౌండ్ సిస్టంలో. దీన్ని కంట్రోల్ చేయండి అమ్మా. ఆలోచించండి.
దేవుడు చేసింది నిర్మాణం కాదా? విశ్వాన్ని దేవుడు మాట చేత కలిగించాడని బైబిల్లో ఉందండి. విశ్వాన్ని దేవుడు ఎలా కలిగించాడు? కలుగుగాక అనగానే కలిగింది. మనిషిని చేసేటప్పుడు మాత్రం దేవుని స్వహస్తాలతో మానవ ఆకారాన్ని నిర్మించాడు. చూడండి బైబిల్లో అక్కడ 2వ అధ్యాయం 7వ వచనంలో ఏముందో, యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి అన్నాడు. యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేసి ఉన్నది. బైబిల్లో ఉందా? ఉంది. దేవుని చేతులట అవయవ నిర్మాణం చేసాయి. ప్రపంచంలో ఏ నరుడు చేతులు మానవ ఆకార నిర్మాణంలో ఒక అణువును కూడా చేయలేవని సవాల్ చేస్తున్నాను. ఆలోచించండి. దేవుడు విశ్వం గట్ట ఈవినింగ్ వచ్చేవాళ్ళకి చెప్తున్నాను. దేవుడు విశ్వం దేవుడు సృష్టి కాదన్నాడు వీడు, ఈ కుంటికులాసంగాడు. లాస్ట్ వీక్ మాట్లాడినాడు. శాస్త్రవేత్తుడు. దేవుడు లేడని ఓ పుస్తకాన్ని రాస్తున్నాడు, రిలీజ్ అవుతున్నాడు. చూడండి, ఈలోగా గుండాకి చచ్చిపోతున్నా ఉత్తరం వెళ్ళగానే. బహుశా ఉత్తరం అరేబియా సముద్రాన్ని దాటి ఉంటుంది ఇప్పటికీ. ఎందుకంటే యూరోప్ వెళ్ళాలి కదా ఉత్తరం. అడేమనిచ్చాడు స్టేట్మెంట్? విశ్వం దేవుడు సృష్టి కాదని ఒకడు రాశాడు, ఒక మీడియా వాడు. సృష్టికర్త అంటూ ఎవరూ లేరని ఒక మీడియా వాడు రాశాడు. ఎందుకంటే ఈ ఎదవలకి అర్థం కాదు ఏం చెప్తారు. శాస్త్రవేత్త ఆడిన మాటల భాష. ఇక్కడ ఇదంతా 10th క్లాస్ వాళ్ళు డిగ్రీ చదువుకున్న గొట్టంగాళ్ళు ఉంటారు అక్కడ, మీ ఎవరో న్యూస్ రీడర్స్. వాళ్ళకి భాష అర్థం కాక ఎవడో తోచిన టైటిల్ పెడతాడు. వీడు ఒక పుస్తకాన్ని రాశాడు. ఏనైనా ఏం పేరు పెట్టాడు దాని? ద గ్రాండ్ డిజైన్ ఆ రాసిన పుస్తకం పేరు. ఆ గ్రాండ్ డిజైన్ అట రిలీజింగ్ దగ్గరగా ఉందట. యు క్లైమ్డ్ దట్ దర్ ఇస్ నో గాడ్ ఇన్ ద బుక్. గ్రాండ్ డిజైన్. సైంటిస్ట్ కండి. ఏం పేరు వీడి పేరు? స్టీఫెన్ విలియం హాకిన్. వాడి గోబ గుయ్యమన్నట్టు ఇండియా నుంచి లెటర్ రాసిన మగాడు ఎవడని ఉన్నాడా? ఎవడున్నాడు? మగాడు అంటే పిడి సుందరరావునే మీరు గుర్తు చేసుకోవాలి. జగన్మోహన్ కాదు, రోషయ్యని కాదు, మన్మోహన్ సింగ్ని కాదు, ఒబామా గారిని కాదు. వీళ్ళంతా నా దృష్టిలో చాలా చిన్న గుంటలు. ఎందుకంటే పెద్ద భాష ఏం లేదు అలాగ వాడడానికి. నెట్ కదా ప్రపంచం అంతా వెళ్తుంది, ఇండియా అంతా వెళ్తుంది నెట్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ప్రపంచం అంతా వెళ్తుంది వాయిస్. చూస్తున్నారు నన్ను. వీడికి తాడ తీసేస్తానని చెప్పారు ఉత్తరంలో. మీకు అర్థమైందా? వస్తే నమ్మరేమో మీరు, నమ్మరేమో. ఇక లాస్ట్ ఛాలెంజ్ చూస్తాను చూడండి. You have drawn your death day near by saying that is no creator, God bracket లో. You are doomed to be defeated in my hands. నా చేతిలో నువ్వు పోతావురా అన్నాను. మీరెవరైనా అంటారా? నా చేతిలో నువ్వు పోతావని ఎవరైనా అనగలరా మీరు? కొన్ని ఇండియాలో ఎవడున్నాడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అడగండి, అలాగ అనగలడేమో. దేవుడు లేడు అన్నందుకు వాడికి వాడుతున్న పదజాలం రోషంతో కూడుకున్న పదజాలాలు ఇవి. యువర్ వాల్డర్ బ్రదర్, నీకంటే పెద్దోడు, నీకంటే ముందు పుట్టాడు ఒక సన్నాసి. ఆడి పేరేం పేరు తెలుసా? యువర్ వాల్డర్ బ్రదర్ ఇన్ ద హిస్టరీ మిస్టర్ చార్లెస్ డార్విన్. ఏమంటే కమిటెడ్ ద సేమ్ సిన్ బై స్టేటింగ్ సో అండ్ లెఫ్ట్ దిస్ వరల్డ్. వాడిదే తప్పు చేశాడు. దేవుడు లేడు అనుకొని మనిషి నుంచి వచ్చాడు, కోతి నుంచి వచ్చాడు మనిషి అన్నాడు వాడు, మీ అన్న. కోతి వేధవ అంటే మనిషి ఎలా పుట్టాడో వీడికి డార్విన్ గడికి ఎలా తెలుస్తుందండి? మనిషి అనేవాడు ప్రకృతి తర్వాత పుట్టాడు, తెలుసా మీకు? అనాలిసిస్ చెప్పమన్నాడు సన్నాసులను, ఎక్కాలు చదువుకున్నాడు కదా, 2 2 2 4 అని. వాటి అనాలిసిస్ స్టార్టింగ్ మ్యాథమెటిక్స్ అవి.
ఆ విధవలు చదువుకున్నారు కదా శాస్త్రవేత్తలంతా. ముందు ఏది పుట్టింది అడగండి శాస్త్రవేత్తలని. ఒరే ప్రకృతి పుట్టిందో నువ్వు పుట్టావు, మనిషి పుట్టాడని అడగండి. సన్నాసులు ఆడే చెప్తారు ప్రకృతే ముందు పుట్టింది. ప్రకృతే ముందు పుట్టిన తర్వాత ప్రకృతి తర్వాత పుట్టిన వీడు చెప్తాడా? ఈ గొట్టంగాడు కూతురు నుంచి వచ్చాడు మనిషి. ఎలా చెప్పగలిగావురా నువ్వు? అలా అనుకుని వెధవను పురుగు కుడితే హాస్పిటల్లో పడి నర్సుడికి సర్వీస్ చేస్తున్నప్పుడు ఆ సన్నాస చచ్చిపోయే ముందు అన్న మాట ఏదో తెలుసా? నేను వయసులో ఉన్నప్పుడు ఏదో రాసేశాను, ఏదో చెప్పేశాను. ఈ చెప్పేసిన అన్ని కూడా ఈ పరికి మాలిన వాళ్ళు అంతా నమ్మేశారు. ఈ రోజు నేను మంచం మీద ఉన్నాను, నిజం చెప్దామంటే నా మాట ఎవడు వినటం లేదన్నాడు. ఎవడో? చార్లెస్ డార్విన్. అదే ఇడికి రాశాను. ఏమని? మిస్టర్ చార్లెస్ డార్విన్, యువర్ ఓల్డర్ బ్రదర్ ఇన్ ద హిస్టరీ, యువర్ నీగడ పెద్దోడు చరిత్రలో మీ అన్న మిస్టర్ చార్లెస్ డార్విన్ కమిటెడ్ ద సేమ్ సిన్ బై స్టేటింగ్ సో అండ్ లెఫ్ట్ దిస్ వరల్డ్. తో హీ రియలైజ్డ్ ద ట్రూత్ at the end. He could not convey this to the world. You should not repeat the same mistake. మరలా నువ్వు అదే తప్పు చేస్తున్నావురా కుంటి కులాసం. స్టీఫెన్ విలియం హాకింగ్ తప్పు చేస్తున్నావురా నువ్వు. Therefore, on behalf of the powerful creator of this entire universe, I challenge you through this letter to stand for your statement that there is no creator and prove it before me if you have enough wits and guts. I hereby leave the option to you. నీకే వదిలేస్తున్నాను రా, చిన్నగుంటాడు నువ్వు, కుంటుడు కదా, వదిలేస్తున్నాను నీకే. ఏంటో తెలుసా? యూ డిసైడ్ ద ప్లేస్ ఫర్ ద పబ్లిక్ డిబేట్ బిట్వీన్ us. ఈజ్ ఇట్ ఇన్ ఇంగ్లాండ్ ఆర్ ఇన్ ఇండియా? నన్ను అక్కడికి రమ్మంటావా, నువ్వు ఇక్కడికి వస్తావా? తేల్చేసుకుందాం మనిద్దరమే. ఎవడన్నా ఉన్నాడండి అలా ఛాలెంజ్ చేసేవాడు? అసలు క్రైస్తవుల్లో చరిత్రలో ఎప్పుడైనా మీరు ఇలాంటి వాళ్ళని చూసారా మీరు? ఆ కేఏ పాల్గొడు ఉన్నట్టాడు బడాచోరు, ఆ దినకరణ్ గారు ఉన్నాడంటాడు పెద్ద దొంగ, దోపిడి దొంగడు. ఈ స్క్రీన్ మీద కనబడుతున్నారే టీవీ ప్రసంగికులు కేడీ గళ్ళీలంతా. ఒక్కడికైనా క్రియేటర్ లేడన్న దానికి ఇంగ్లాండ్లో ఉన్న వీడికి బుద్ధి చెప్పాడు ఎవడైనా? హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ మీద ఎవడైనా ఎదురు తిరిగాడా? వాళ్ళ మీద డిఎన్ఏ మీద ఎవడైనా ఎదురు తిరిగాడా? క్లోనింగ్ మీద ఎవడైనా ఎదురు తిరిగాడా? కొలైడర్ మీద ఎవడైనా ఎదురు తిరిగాడా? దేవుని పిల్లలారా, ఈరోజు బైబిల్ ఇంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నామో తెలుసా? ఇట్స్ వండర్ఫుల్ బుక్. మీడియా వాడిని 2012 యుగాంతం రాదని చెప్పామా? ఆ నోరెత్తగానే మొత్తం రాష్ట్రం అంతా దేశం అంతా పర్యటించి ఛాలెంజ్ చేశాను మీడియా వాళ్ళందరినీ. రే మీ బుద్ధిహీనులైన శాస్త్రవేత్తలు తీసుకుంటారండి. అసలు శాస్త్రవేత్త అంటేనే మహాజ్ఞానం అనుకుంటారు ఈ గొట్టంగాళ్ళు అందరూ. ఈ గొట్టంగాళ్ళు ఏమనుకుంటారు? గొట్టంగాళ్ళు అంటారండి, పొయ్యి దగ్గర ఉంటుంది ఒకటి షేర్ పెట్టి అని ఊరుకుంటాం. ఆరిపోతున్నప్పుడు అలా వెలిగించడానికి ఆడు గొట్టంగాడంటే. గొట్టం అంటే మీకు తెలియదని చెప్పాను. ఈ గొట్టంగాళ్ళు శాస్త్రవేత్తలు గొట్టంగాళ్ళు అని అంటున్నాడు. ఏమర్రా శాస్త్రవేత్తలారా, మేము అసలు తలది తిరగలేకపోతున్నాం, రెండర్రా మీరు ఎవడొకడు ఓడించేద్దాం, పీడి సుందర్దాం అని ఒక్కడంటాడు అనుకున్నాను. కానీ 2వ సంవత్సరం అండి ఈ బిల్డింగ్ వద్దట, పోటీకి రాడట. ఏమండి ఇప్పుడు మీరు ఆలోచించండి, గెట్స్ ఎన్నున్న, ఎంత గెట్స్ ఉందో. బైబుల్ పండితుడికున్న గెట్స్ ఏంటో మీరు ఆలోచించండి. అందుకే మిమ్మల్ని అలాంటి గెట్స్ ఉన్న మగాలుగా చేయాలనుకున్నాను. గౌన్లు, లుంగీలు, లంగాలు వేసుకునే స్వాములు, భక్తుల కింద, పాస్టర్ల కింద మార్చడం నాకు ఇష్టం లేదు. గౌన్ వేసుకుంటాడు, తాడు కట్టుకుంటాడు, జపమాల పట్టుకుంటాడు, ఇలాగా అంటున్నాడు. చెత్త వేదవా. ఒకడే మై కట్టుకుని ఆ పక్క నుంచి ఈ పక్క వరకు, అనిల్ గారిని చూశారు కదా, ఈ పక్క నుంచి ఆ పక్క వరకు, ఆ పక్క నుంచి ఈ పక్క వరకు స్టేజ్ యాక్టర్ అయ్యాడు. వెధవలకు సరుకు లేక సన్నాసులే గెంతుతుంటారు కోతుల్లాగా. సరుకున్నవాడు ఎందుకు గెంతుతాడు? స్టామన్ ఉంటుంది, నిలబడతాడు. అవతలోడు గుద్దితే కదలడు, ఈడు గుద్దితాడు పడిపోతాడు. అది బలవంతుడుకున్న బలం. అది నువ్వు బాక్సింగ్ పోజులు, కరాటే పోజులు పెడితే సుఖం లేదు. టప్పని గుద్దేస్తాడు, కిందన పడిపోతావు నువ్వు. ఆ తర్వాత 10 అంకెలు లెక్కించినంత వరకు లేకవు. మన దానికి ఎంత బిల్డప్ ఇచ్చావు స్టేజ్ మీద ఎక్కి. దేవుని పిల్లలారా, నేలమంటితో నరుని నిర్మించి దేవుని హస్తాలతో చేసిన మానవ ఆకారమే మహా వండర్ అన్నాను. ఎవడూ మాట్లాడలేదు.
కాదు అనడానికి గెట్స్ లేవు. ఇది కాదు అని నిలబడ్డానికి అక్కడికి దమ్ములు లేవు. అందరు ఇంగిలి వెదవలే. అలాగే అంటానండి పబ్లిక్ మీటింగుల్లో. ఒకవేళ అక్కడైనా రోషం వచ్చి ఎవడైనా వస్తాడేమని. నాటకానికి మీసాలు గీసుకుని మీకు కొత్త మీసాలు పెట్టుకున్న వాళ్ళకి వీళ్ళకి ఏం నిలుతుందండి మీసం ఉన్న మగాడంటే. నాటకం కోసం మీసం గీసుకొని పెద్ద పెట్టుడు మీసం పెట్టుకుంటాడు. దేవుని పిల్లలారా, బైబిల్లో పాండిత్యం ఎంత గొప్పదంటే ఈ సైన్స్ ఆగదర్రా దాని ముందు. దేవుని చేతులతో చేయబడిన మట్టి ఆకారంలో కనుగుడ్డు చేసుకోలేవు, లోనున్న కిడ్నీ చేసుకోలేవు, లోనున్న గుండె చేసుకోలేవు, లోనున్న నాడీ వ్యవస్థ చేసుకోలేవు, లోనున్న చర్మ కణాలు చేసుకోలేవు, లోనున్న ఎర్ర కణాలు చేసుకోలేవు, కడకు రక్తాన్నే తయారు చేసుకోలేని నిర్భాగ్యుడండి మనిషి. వాడు సైంటిస్టేడి వెధవా? వాడే సైంటిస్ట్ అండి. ప్రాణం పోతే బతికించలేని వీడు అంతా దేవుని మీద భారం వేసి మా బిల్లు కట్టేసి తీసుకెళ్ళిపోండి అంటాడు. అదే కదండి మనిషి శతకంతారం. చివరికి గుండె జబ్బా మీ చెంతనే ఉంది అపోల్లో అంటాడు. దేనికి? ఇంకొక 5 నిమిషాలు పనిచేసేది ముందుగా ఆపేస్తావా? చూస్తారు ఎలాంటి యాడ్లు ఇచ్చుకుంటారు వీళ్ళు, ఈ డాక్టర్లు ఎలాంటి యాడ్లు ఇచ్చుకుంటారండి. యాడలు ఇచ్చుకొని జనంతో ఆడుకుంటారండి వీళ్ళు. ఈ మధ్యన ప్రతివాడు వన్ అండ్ ఓన్లీ అని ఇప్పుడు ఇచ్చాడు ఒకటి. వజ్రోత్సవం అట సినిమా యాక్టర్లతో వన్ అండ్ ఓన్లీ. ఎక్కడ కాపీ కొట్టారు ఇది? మీరు ఆలోచించండి. ఈ సినీ మీడియాలో ప్రతి దాంట్లో వస్తున్న ప్రతి పదం పిడి సుందర్రావుకు ఉపయోగించిన పదం అది. వన్ అండ్ ఓన్లీ. వీళ్ళకి ఎప్పుడు అసలు ఆ పదం రాదు. వాళ్ళకి ఆ పదం రాదు ఈ మీడియా వాళ్ళకి. వన్ అండ్ ఓన్లీ ఏంటి? అందరు సినిమా యాక్టర్లు స్టేజ్ మీదకి వస్తే వన్ అండ్ ఓన్లీ అని పదం పెడతావు అక్కడ. హాలీవుడ్ వచ్చేటప్పుడు వీళ్ళంతా మాడిపోతారు అక్కడ. వన్ అండ్ ఓన్లీ ఎలాగవుతారు వీళ్ళు? బాలీవుడ్ వాళ్ళ ముందే నిలబడలేదు టాలీవుడ్ వాళ్ళు. అనుకుందాం ఇప్పుడు వన్ అండ్ ఓన్లీ అని పదం వాడేవనడం కాదు, వన్ అండ్ ఓన్లీ అని పదాన్ని నేను వాడేశానడం కాదు. కాపీ వేదవాళ్ళు, కాపీగాళ్ళు. ఈ వన్ అండ్ ఓన్లీ అంటే నన్ను మించిన వాడు మరి ఒకడు ఉండకూడదక్క. ఒక్కడే జీసస్ క్రైస్ట్ వన్ అండ్ ఓన్లీ. శక పురుషుడు, యుగ పురుషుడు, మృత్యువును జయించిన వాడు వన్ అండ్ ఓన్లీ. పిడి సుందర్రావు వన్ అండ్ ఓన్లీ. అతని ముందు నిలబడేవాడు ప్రపంచంలో ఎవడు లేడు గనక, ఉంటే తెమ్మంటున్నాడు కనుక, ఇప్పటికీ ఎవర్ లాస్టింగ్ రెడీ అంటున్నాడు కనుక. టాలీవుడ్డు నువ్వు ఓ 30 ఏళ్ల క్రితం మద్రాసు నుంచి నీ కడుపు చేత పట్టుకుని హైదరాబాద్ వచ్చి స్టూడియోలు కట్టుకున్న నువ్వు, నీది టాలీవుడ్ వన్ అండ్ ఓన్లీ. నీ బాబు బాలీవుడ్ ఉన్నాడు, ఆడి బాబు హాలీవుడ్ ఉన్నాడు. నువ్వు వన్ అండ్ ఓన్లీ నిలబెట్టేసుకుంటున్నావు ఇక్కడ. సంత వీధిలో నిలబడిన వాడు నువ్వు వన్ అండ్ ఓన్లీ. ఏ పదం బాగుంటే ఆ పదాన్ని కాపీ కొట్టి వేసుకోవటమే. మీకు అర్థమైందా? మా నాన్న అడిగేవాడిని, నాన్న టై ఎందుకు కట్టుకున్నాను నాన్న? డిగ్రీ చదువుకున్న వాళ్ళే కట్టుకోవాలి నాయన అన్నారు. మా నాన్నగారు నేను టై గురించి అడుగుతూ, డాడీ టై ఎందుకు కట్టుకుంటున్నారు వీళ్ళు అని అడిగితే, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు మాత్రమే టై కట్టుకోవాలి నాయన అని చెప్పాడు. ఈరోజు బడికి వెళ్ళి గుంటడికి టైయే. అది షెడ్డీ తిన్నకుండదు, ముందు చిప్పెట్టుకోడు, బెల్ట్ సరిగా కన్నంలో పెట్టడు. దీన్ని ఈడికి టైయే. టై విలువ పోయిందర్రా, టై విలువ పోయింది. ఎవరైనా అడుగుతున్నారా దీన్ని? ఎవరైనా అడుగుతున్నారా? ఒకప్పుడు మూర్చవాడే బెల్లేసుకునేవాడు మెడలో. ఒకప్పుడు మూర్చవాడు ఆడు ఎప్పుడైతే రాగి బెల్లు వేసుకున్నాడు, ఎత్తడి బెల్లు వేసుకున్నాడు, బిందులతో నీళ్ళు పంపేస్తారు ఎవడింటి ముందు పడిపోయినా. ఇప్పుడు ప్రతివాడి మెడలో సాఫ్ట్వేర్ ఇంజిన్లో బెల్ల, హార్డ్వేర్ ఇంజనీర్ మెడలో బెల్ల, కండక్టర్కి బెల్ల, కోర్టులో ఉన్న బిల్ల బంట్రోతుకి బిల్ల, కార్పొరేషన్లో ఉన్న మున్సిపాలిటీ వాడికి బిల్ల, మూర్చవాడి దగ్గర నుంచి బడికెళ్ళే గుంటడ వరకు మెడలో బిల్ల. అవసరమా? పోలీస్ స్టేషన్లో దొంగోడి చేతిలో బిల్ల, నెంబర్ ఉంటుంది అడి మీద, అడి పేరు ఇలా పట్టుకుని నిలబడతాడు. ఒకటి నువ్వు వాడుతున్నావు, కామన్ సెన్స్ ఉందా? ఎందుకు వాడుతున్నావు దాన్ని? చూసారా నవ్వుకుంటున్నారు? ఇక్కడ ఎవడు చెప్పలేదు ఇది. ఏంటి ఇలా కమ్మ కట్టేస్తున్నారు మా గురువుగారు అనుకున్నారా? కమ్మ కట్టాలి సన్నాసులకి, బుద్ధి రాదు అయినా సరే.
అలాగే తెలియని మానవుడు, జ్ఞానము లేని ఈ మూర్ఖుడు మెగా నిర్మాణాలు, మెగా స్ట్రక్చర్స్ అని చూపిస్తున్నాడు నేషనల్ జియోగ్రఫీలో. కానీ ఏ రోజైనా మానవ దేహం గురించి చెప్పాడా? నీలో ఉన్న ఆకారం ఒక కనుగుడ్డు తేలేని నీవు ఒక వెంట్రుక ఒలిపించగలవు. కొన్ని వెంట్రుక అంత అన్నిటికంటే బాగా భయంకరమైన పదం అనుకుంటాం దాన్ని, అంతే కదండి. ఒరే నువ్వు నాకు ఒక లెక్కేటరా అంటావు. ఇంకా వెంట్రుక అనేది చాలా ఖరీదైన పదం. ఖరీదు లేని పదం ఒకటి ఉంది తెలుసా? నువ్వు ఒక ఏకరా అంటాం. ఏకంటే తప్పేం కాదు, కోడేక అన్ని ఏకలు ఉన్నాయి, అందులో మనకే ఏకలు ఉన్నాయి. ఏకలంటాడు రా అంటాం. చూసారా? ఒక ఏకను కూడా పుట్టించుకోలేని నువ్వు ఏకగాడివి. బాగుందా? అంతకంటే ఎవడండి తిడతాడు వెళ్ళినా? ఎవరా ఏకగాడు నువ్వు తాజ్మహల్ వండరా? ఏకగాడు నువ్వు పీసా గోపురం వండరా? ఇదే వండర్ అంటే. ఒరే నీ శరీరం మీద మొలిసిన ఒక ఏకే వండర్రా. ఏది ఒక ఏకను పుట్టించు. ఈ మధ్యన ఏదో తైలం, గోడుబుర మీద తైలం రాగానే మొలకలు వచ్చినట్టు వస్తుంటాయి అడ్వర్టైజ్మెంట్లో. పుట్టిస్తారా వెంట్రుకెళ్ళి? ఆల్ క్లియర్ అంట, మొత్తం ఒక ఇంటికి ఉండదండి. ఆ పదం వచ్చినప్పుడల్లా నవ్వుకుంటాను. కానీ ఏమి అడ్వర్టైజ్మెంట్, ఏం పెట్టుకున్నావురా? నీ గొడవ, నీ గుట్టు నువ్వే రట్టు చేసుకుంటాను. ఆల్ క్లియర్, బోడుబుర్ర అయిపోతుంది నీకు మొత్తం. దేవుని పిల్లలారా, దేవుడు చేసిన ఈ దేహం దేవుడు చేతులతో చేశాడు. దేవుడు చేసిన దానిని మనిషి చెయ్యలేడు. దేవుడు చేసిన ఈ దేహమే ప్రపంచానికి ఒక వింత అయినప్పుడు బైబిల్లో ఉందా? ఉంది. ఎక్కడుంది? కీర్తనల గ్రంథమా? కీర్తనల గ్రంథం 71. ఎప్పుడు చెప్పాడండి వండర్ గురించి ఆయన? క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం చెప్పాడు ఈ పదం. అమెరికాలో ఎవడైనా చదువుకోలేదా దీన్ని? ఇంగ్లాండ్లో ఎవడు చదువుకోలేదు ఈ బైబిల్ని? దరిద్రులు అందరి చేతుల్లోనూ బైబిళ్ళు ఉంటాయి. గుడిలో బైబిల్ లిప్పు ఉంటాయి, బొమ్మల మీద బైబిల్ లిప్పు ఉంటాయి. వెధవలు ఏ వెధవ చదవలేదా దీన్ని? పిడి సుందర్రావు తీసినంత వరకు ప్రపంచానికి ఎవరికి తెలియదంటే మీరు నమ్ముతారా? బైబిల్ ఓపెన్ సిటీ ఇంటర్నేషనల్, అందుకే నేను ఇంత గొప్ప చేస్తున్నాను. నేను ఆక్స్ఫర్డ్లో చదువుకున్నాడు మీ పాదాలకు దండ పెడితే కానీ విముక్తి ఉండదు. అది మీరు ఎప్పుడు చెబుతుండాలా? ప్రపంచంలో ఏ ఇండియా విశ్వవిద్యాలయం వదిలేయండి, ఇవన్నీ చిరిగిపోయిన కాగితం మొక్కలు లాంటివి. ఇండియాలో విశ్వవిద్యాలయాలు నేను ఎంఏ చేశాను, బిఏ చేశాను అనకండి నా దగ్గర ఎప్పుడు తిట్టేస్తాను మిమ్మల్ని. ఎందుకంటే మున్సిపాలిటీ బడులు అవన్నీ. ఎవడైనా నేను టెన్నిస్ యూనివర్సిటీలో చదివాను, అమెరికాలో ఇంగ్లాండ్ యూనివర్సిటీలో చదివాను, ఆక్స్ఫర్డ్లో, ఇలా చెప్పండి, అప్పుడు నేను తిడతాను మిమ్మల్ని. ఎందుకంటే అవి పనికిరాని విశ్వవిద్యాలయాలు. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అని తారాస్థాయిలో ఎందుకు మెరిపిస్తున్నానో తెలుసా? తొడకొట్టి సవాలు చేస్తున్నాను, రంకి వేసి పిలుస్తున్నాను, పబ్లిసిటీ ఇస్తున్నాను. అదండి మగతనం. అది మగతనం అంటే. చదవండి 71 కీర్తన 7వ వచనం. నేను అనేకులకు ఒక వింత. వింత. నీ తల వెంట్రుకల వింత, నీ మీసాల వింత, నీ పళ్ళు వింత, నీ కనుగుడ్లు వింత, నీ చేతులు వింత, నీ వేళ్లు వింత, వాని ముద్రలే వింత. అంతకుముందు చాలాసార్లు వెళ్ళానండి. మొన్న ఫ్లైట్ దిగ్గానే అడు రమ్మంటున్నాడు నన్ను. వెళ్ళాను అక్కడికి. ఏంటన్నాను? చూడమంటున్నాడు ఆ యంత్రం కలిసి. ఏంటిదన్నాను? మీ కళ్ళు గుడ్లు మేము ఫోటో తీస్తున్నాం, స్కాన్ అంటే ఇలా చూడమన్నాడు. దాని అంటే మన కళ్ళు గుడ్లు స్కాన్ అవుతాయి. అందరూ పెడుతున్నారు, కళ్ళు అలాగే చూస్తున్నారు. అంటే ఏంటో తెలుసా? ఒకళ్ళి కనుగుడ్లు మరొకరి కనుగుడ్లతో కలవ్వు. నిర్మాణం అండి. వండరు కదండి. అందరి కళ్ళు ఒకలాంటివి కాదట. అంతవరకు ఎందుకంటే చీప్గా మాట్లాడుకోవాలంటే మన కంపు, అది కూడా అందరి కంపు ఒకలాగా ఉండదు. మహేందర్ గడ కంపు వేరు, సురేందర్ గడ కంపు వేరు, నాగేశ్వర గడ కంపు వేరు, రామారావు గడ కంపు వేరు. ఎవడ కంపు ఆడితే తెలుసా మీకు? ఎంత వండర్ అండి. ఏటి
670 రకాల కంపులు ఉన్నాయండి ఇప్పుడు ప్రపంచంలో. ప్రపంచ జనాభా 670 కోట్లు. 670 కోట్ల కంపులట. అటు మీరు కూర్చున్నారే, మీ అందరి కంపు ఒకటి కాదు. సెంటు కొట్టెత్తే కలిసిపోలేము తప్ప. వాసన కుక్కలండి. అందుకే హత్య జరిగినా లేకపోతే రేపు జరిగినా ఎక్కడైనా గొడవ జరిగినా కుక్కలు వదులుతారు. కుక్క దేనికి పెట్టి వెళ్తుంది? కంపు. సీసీ కెమెరా పెట్టి కాదు, కంపు వాసన చూస్తుంది. ఈ కంపు ఎక్కడుందా అని వెళ్తుంది. అయినా ఎప్పుడూ జరిగిన హత్య ఇది ఇప్పుడు పరిగెడుతుంది ఈ రోడ్డు అంటే ఆ రోజు జరిగిన హత్య తర్వాత ఈ కంపుగాడు అలాగే వెళ్ళాడనమాట. బాగా వినాలి మీరు. అయితే ఆ కంపుగాడు కంపు అక్కడే ఉందా? అక్కడే ఉంది. ఏటండి వండరు? వాడు హత్య చేసింది 10 రోజుల క్రితం. 11వ రోజు కుక్క తోవని వెళ్తుంది అంటే ఆడు కంప తోవంతా ఉందంటే మహాపరిమళం. అదే తోవలో ఎన్ని కంపులు తిరిగాయి ఒకసారి ఆలోచించండి. ఆడొక్కడ వెళ్ళేది కాదు, బ్లాక్ చేస్తారు ఏమైనా తోవని. అదే మార్గం గుండా రోజుకు కొన్ని వేల మంది వెళ్తున్నప్పుడు వాడి కంపును బట్టి నీకు ఎలా వెళ్ళిందండి? ఆఫ్టర్ ఆల్ కుక్క. వండర్ కదంటారా ఇది? తాజ్మహల్ వండరా? ఆడు పిచ్చోడు. ముంతాజ్ మీద పిచ్చెక్కిపోయి కుక్క పిల్లలు పెట్టేసి దాంతోనే అది చచ్చిందని పిల్లల మీద మతి లేదు ఆడికి. పిల్లల మీద ప్రేమ లేదు. పుట్టిన కళ్ళెదురుగుండా పిల్లల మీద మతి లేదు వీడికి. ముంతాజ్ మీద వెళ్ళిపోయిందట వీడి ప్రేమ అంతా. సమాధి దానికి కట్టి ఆ సమాధి పక్క నీడు కూడా ఒక పెద్ద గొయ్యి తీయించుకొని లోపలికి వెళ్ళానండి చూడ్డానికి. ఈ దరిద్రులు అతి తెలివితేటలు చూడాలి కదా వెళ్ళి. 1972లో తాజ్మహల్ లోపలికి వెళ్ళి అందరూ దండం పెడుతున్నారండి వాళ్ళిద్దరికి. దరిద్రులు అంతా మట్టి అయిపోయి ఉన్నారు లోపల. ఈడెందుకు దండం పెడుతున్నాడు? ఇటు దండం పెట్టడం ఒక వింత మనకి. మొగుడు పెళ్ళాలిద్దరు పక్క పక్కనే సమాధానం ఇంకా గొప్ప వింత. ఏడు కలిసిపోదామనే లోపల నుంచి. బతుకున్నంతకాలం మంచాన్ని వదలలేదు మీ ఇద్దరు. చచ్చాక కూడా కింద నుంచి కలిసిపోతారా? దరిద్రులారా. సమాధులు చూడండి, మన సమాధులకి వెళ్ళి చూడండి. ఒకటి ఖాళీగా ఉంటుంది, ఒకటి నిండిపోయి ఉంటుంది. ఎందుకు ఈ ఖాళీగా ఉందంటే అడ్వాన్స్గా కొనుక్కొని కట్టేశాడట. ఇంకా ఆయన బతుకుతున్నాడు. 3 పల్లీలు 3 పళ్ళు ఊడిపోయి కళ్ళు కనపడక బయట తిరుగుతున్నాడు. ఆడు చచ్చాకి ఖాళీలో పూడుతారు వాడిని. ఏడు చచ్చిపోయి కూడా భార్య పక్కన నేటి పరవశిస్తావు. మూర్ఖుడు చూశాడండి, ఎంత మూర్ఖుడో వీడు. దేవుడు తన రూపాన్నిచ్చి మహాజ్ఞానాన్నిచ్చి ప్రపంచానికి పంపి పరలోకపు పనిలో ఉండమని ఇంత మంచి ఆకారాన్ని చేస్తే చచ్చిపోయిన ఆకారాన్ని మట్టిలో పెట్టడానికి మళ్ళా బందరికాల భార్య పక్కనే పడుకుంటావు నువ్వు. తాజ్మహల్ ఒక వింత. కానీ నీ దేహం గురించి ఎప్పుడైనా ఆలోచించావా? నీ కంపు గురించి, నీ ఈక గురించి ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వెంత వింత. ఎందుకో తెలుసా? దేవుడు చేశాడు చేతులతో దాన్ని. దేవుడు చేశాడు. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి ఉన్నవి అంటున్నాడు యోబు. 10వ అధ్యాయం 8వ వచనం చదివారు కదా ఇందాక. యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేశాయి. ఇంకేమన్నాడు చూడండి, ఇంకేమన్నాడు? 10వ అధ్యాయం 8వ వచనం అండి. యోబు గ్రంథం ఎంతసేపా? జిగటమన్నుగా నన్ను నీవు నిర్మించావు. 10వ వచనం. ఒకడు పాలు పోసినట్టుగా నీవు నన్ను పోసావు కదా. జున్నుగడ్డ పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా. చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి. ఆ లోపల ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించిది. అదండి అవయవ నిర్మాణం ఆయన ఎందుకు చేశాడో. ఈ తోలు కప్పకపోతే మనల్ని ఎవడైనా చూస్తాడా? ఒక్కసారి మనమే తోలంతా తీసినివ్వండి, అది ప్రపంచ సుందరైనా తుళ్ళు పడిపోయి రాత్రి నిద్రపోవు. ఎంత అందంగా డిజైన్ చేశారండి ఈ బొమ్మని. ఆయన గురించి ఎవడైనా వండర్ అంటున్నాడా? ఆయన గురించి ఎవరైనా వండర్ అంటున్నాడా? ఏ బుద్ధిహీనుడైనా ప్రపంచంలో మేధావుల దరిద్రులు, శాస్త్రవేత్తల దరిద్రపు వేధవులు వీళ్ళంతా.
ఎవడరా శాస్త్రవేత్త అంటే అందుకే తిడతారండి శాస్త్రవేత్తల్ని. ఈ వెధవలందరూ క్రైస్తవుల్లో నుంచి వచ్చిన వెధవలే, ఈ శాస్త్రవేత్తలందరూ. ఒక వెధవ కూడా బైబిల్ చదవలేదు. ఈరోజు క్రైస్తవులు మాత్రం బైబిల్ చదువుతారండి, మీరు మనం చదువుతారండి. ఏదో ఈవేళ మీ ధర్మం అంటూ ఒక బైబిల్ తెచ్చుకున్నారు, కొంతమంది అది తేరో. అంటే బైబిల్ అంటే ఏమనుకుంటారు మీరు? బైబిల్ అంటే ఏమనుకుంటారు? ఏదో కథల పుస్తకం సందమామని. కొన్ని సందమామ కొన్న విలువ లేదు, అదేనే చదువుతారు, చదవరు. బైబిల్ చదవని ప్రతి పనికి మాలిన వాడిని హెచ్చరిస్తున్నాను. బైబిల్ చదవని ప్రతి పనికి మాలిన వాడిని హెచ్చరిస్తున్నాను. మహాజ్ఞానానికి నిన్ను నీవే అయోగ్యుడిగా ఎంచుకుంటున్నావు. అది మత గ్రంథం కాదు, అది శాస్త్రం కాదు, తల దన్నే పుస్తకం అది. దానికి కారణం అది కావాలనుకుంటే, అది చూడాలనుకుంటే, అందులో గొప్పతనం చూడాలనుకుంటే ఒక్కసారి పిడి సుందర్రావుని 2 కళ్ళు తెరిచి చూడు, పైనుంచి కింద వరకు. బైబిల్ అంటే ఏంటో చెప్తాడు. మత గ్రంథం కాదు, అది మహాజ్ఞానం. అందుకే అంటున్నాడు 7వ వచనంలో, అది వరకు 7వ వచనం, దేవుడైన యెహోవా, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి. మట్టి వాడేటటువంటి దీనికి మట్టి వాడాడు కనుకనే మట్టిలో పడేస్తున్నారు. పంచభూతాల్లోనూ తీశాడు కనుక పంచభూతాల్లో కలిసిపోద్ది శరీరం. ఏమనుకున్నారు దాన్ని? మట్టి. మట్టే మట్టి, నేల మంటితో నరుని నిర్మించి అంటున్నాడు చూడండి. కొన్ని వచనాలు చూద్దాం బైబిల్లో. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 13-14, 13-14. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 13-14. ఆయన ఆజ్ఞ ఇయ్యగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును. చదివేశారు కదా, చెప్పేశాను, పోయిన వారం చెప్పేశాను ఇవన్నీ. ఏనా? నేల మంటితో నరుని నిర్మించేట నేలలో ఎంత పవర్ ఉందో అని లాస్ట్ వీక్ మీకు చెప్పేశాను. మట్టిలో ఎంత పవర్ ఉందో అని ఆ రిఫరెన్స్లన్నీ చెప్పాను మీకు. ఏనాయనా? నేల మంటితో నరుని నిర్మించి నేలలో ఎంత పవర్ ఉందో చెప్పాను మీకు. తర్వాత వాని నాసికారంధ్రములలో, ముక్కులో, ఒక రెఫరెన్స్ రాసుకోలేని వారు ఇర్మియా 10వ అధ్యాయం 13-14, ఆదికాండం 3:19-23, ఆదికాండం పోయిన వారు రానివాడు రాసుకోండి ఆయన. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 13-14, ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనం మరియు 23వ వచనం. ఏనాయనా? ఆదికాండం 18వ అధ్యాయం 27వ వచనం, కీర్తన 103:14వ వచనం, ప్రసంగి కీర్తన 103:14వ వచనం, ప్రసంగి 12వ అధ్యాయం 7వ వచనం, కొరింథీ మొదటి పత్రిక 15:47. లాస్ట్ వీక్ చెప్పాను మీకు. నేల అన్నదానికి ఎంత పవర్ ఉందో చెప్పాను మీకు. నేల మంటితో నరుని నిర్మించంటే నేలకి ఎంత పవర్ ఉందో చెప్పాను, దేవుడు చెప్పిన మాటలో. నెక్స్ట్, జీవవాయువును నరుని నాసికారంధ్రములో ఊదినప్పుడు నరుడు జీవాత్మయననే మాట రాయబడింది. యోబు గ్రంథం 33:4, యోబు గ్రంథం 33:4, యోబు గ్రంథం 33:4వ వచనం, దేవుని ఆత్మ నన్ను సృజించెను. ఎందుకంటే దేహం అయితే మట్టిలో నుంచి తీయబడింది, కానీ జీవవాయువు మాత్రం దేవునిలో నుంచి వచ్చింది. ఇది ప్రపంచంలో ఏ పుస్తకాల్లో ఎవడు రాయలేదండి, బైబిల్లో తప్ప. ఎన్ని పుస్తకాలు ఉన్నాయండి ప్రపంచంలో, కోట్లు. ఈ కోట్ల పుస్తకాల్లో ఏ దరిద్రుడు రాయలేదండి ఈ విషయాన్ని. మానవ దేహంలో ఉన్న దేవుని ఆత్మ ఇస్ ఎ పవర్.
అదేమంటున్నాడు ఇక్కడ, దాన్ని ఏమంటున్నాడు ఇక్కడ యోబు గ్రంథం 33:4, దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాస, జీవం, గాలి గాలి ఊపిరి నాకు జీవమిచ్చాను. నేలమంటితో నరుడు నిర్మించిన నరుడు నాసికారంధ్రములలో జీవవాయువును ఉదగా నరుడు జీవాత్మ ఆయననే కదా చదివారు ఆదికాండం 2:7. యోబు ఏమంటున్నాడు, మళ్ళా రిపీట్, దేవుని ఆత్మ నన్ను సృజించింది, సర్వశక్తుని యొక్క శ్వాసం నాకు జీవమిచ్చింది. 6వ వచనం, దేవుని ఎడల నేనును నీ వంటి వాడను, నేను జిగటమంటితో చేయబడిన వాడనే. మట్టి ఘటాల్లో ఎంత ప్రభావం ఉందో ఆలోచించారా మీ గురించి మీరు? ఎక్కడైనా ఇలాంటి వండర్ ఉందా? చస్తే సమాధి చేసేస్తారు కానీ తర్వాత బతికిద్దాం రండి అంటారా? ఒక టీవీని సృష్టించే కనుక రిపేర్ అయితే రిపేర్ చేస్తావు, ఒక విమానాన్ని సృష్టించే కనుక అండర్ రిపేర్ అయితే వర్క్షాప్లో తీసుకెళ్లి బాగు చేస్తావు, ఒక వాచ్ని తయారు చేసావు కనుక రిపేర్ అయింది కనుక రిపేర్ చేస్తావు. మరి ఒక దేహం చచ్చిపోతే రిపేర్ చేయవా? బతికించలేవు. నో స్పేర్ పార్ట్స్, దొరకవు. దేవుడు చేశాడు, నీకు ఇచ్చిన ఆయుష్కాలమే ఎక్కువ, ఈ ఆయుష్కాలం దుర్వినియోగం చేసుకున్నావు. మళ్ళా స్పేర్ పార్ట్స్ కానీ దేవుడు ప్రకృతిలో పుట్టిస్తే మనం ఊరుకుంటామా? ఏమండి, బొగ్గు గనుల్లో ఎక్కడో వజ్రాలు దొరికినట్టుగా గుండెకాయలు అక్కడెక్కడ దొరికినా, కిడ్నీలు అక్కడెక్కడ దొరికినా ఊరుకుంటామండి మనం? ఈ కోటీశ్వర్లందరూ అట్లా కొట్టేసి స్పేర్లు పెట్టుకుంటారు వాళ్ళు. మన వరకు రాబవి దొరుకును. నువ్వేను బాగుపడతావా? ఉన్న గుండెకాయతోనే దేవుడు గుండెలు అదరగొడుతున్నావు. ఇక నీ గుండెకాయ ఇవ్వడం అవసరమా? నో. అందుకే దేవుడు నో స్పేర్ పార్ట్స్. అయిపోయిందా, అరిగిపోయిందా, అయిపోయావు, పాతియండి. యూజ్ అండ్ త్రో గళ్ళం మనం. ఉదయం చెప్పాను కదా, మానవ దేహం యూజ్ అండ్ త్రో. గ్లాసులో టీ దగ్గర ఇలా నలిపేసి అలా పాడడమే. వాడిని వచ్చి మెకానిజం దగ్గర పనికిరాదండి పడేయండి అంటాడు. స్పేర్ పార్ట్ 100 రూపాయలే, వాచి ఖరీదు 100 రూపాయలే. ఈ పాత బెల్ట్, పాత టైలు ఇదంతా మనకెందుకు, కొత్తది ఉంటే బెటర్ కదా అని ఇది పారేస్తాం. ఇంక పారేటదండి, పిల్లలు ఆడుకుంటారు. మానవ దేహం కూడా పనికి రాకపోతే యూజ్ అండ్ త్రో. ఉపయోగించుకున్నావు కదా, పడాయి. దేనికి ఉపయోగించావు? పాడు చేసావా? బాగా పాడు చేసావు. ప్రియురాల కోసం ఉపయోగించావు, పబ్లిసిటీ కొరకు ఉపయోగించావు, అవునా? భార్య భర్తల కోసం ఉపయోగించావు, పిల్లల కోసం అరగదీశావు, నీ వాళ్ళ కోసం అరగదీశావు, నీ కోసం అరగదీసుకున్నావు. దేవుని కోసం ఏ పని చేయలేదే. త్రో, పడాయి అన్నాడు. పడేదాన్ని, పనికిరాదు. కాల్చేస్తావో పాతేస్తావో నీ ఇష్టం. కానీ దాని గొప్పతనం పుట్టుక గురించి ఏం చెప్తున్నాడు యోబు? ఈ దేహం పుట్టుక గురించి ఏం చెప్పాడు? ఈ దేహం కదలిక గురించి ఏం చెప్పాడు? ఈ శరీరంలో అవయవాలు కదలికల గురించి ఏం మాట్లాడుతున్నాడు అక్కడ? ఏం మాట్లాడుతున్నాడు యోబు 33:4లో? దేవుని ఆత్మ నన్ను సృజించింది, సర్వశక్తుని యొక్క శ్వాస నాకు జీవమిచ్చింది. మరి నేనేం చేశాను? ఆ సర్వశక్తునికి పనికిరాకుండా పోయాను. ఆ సర్వశక్తునికి నేను పనికిరాను. నెక్స్ట్ వర్స్ చూడండి, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 22. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం. తన నాసికారంధ్రములలో